గణతంత్ర దినోత్సవంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు జాతీయ జెండాను ఎగురవేశారు. జెండా ఆవిష్కరణలో పార్టీ సంస్థాగత ఇన్ఛార్జి చంద్రశేఖర్ తివారీ, జనరల్ సెక్రటరీలు, మోర్చా అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారని, ఓటు చోరీ కాదు రాహుల్ గాంధీ మెదడు చోరీ అయిందని విమర్శించారు. రాజ్యాంగాన్ని గౌరవించడం అంటే ప్రజలందరినీ సమానత్వంగా చూడటమేనని అన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. తెలంగాణ శాఖ తరఫు నుంచి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ రాజ్యాంగాన్ని చాలా మంది దీన్ని మార్చే ప్రయత్నం కూడా గతంలో చేశారు. మనం ఒక భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి 51 వరకు ప్రభుత్వం ఆ రోజు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడిన ప్రభుత్వం కాకుండా ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ మరి రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి అవసరమైతే రాజ్యాంగాన్ని కూడా పక్కకు పెట్టి మార్చుకుందాం అనేటటువంటి వ్యాఖ్యను కూడా చేసి అటువంటి ఆలోచనతో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా రాజ్యాంగాన్ని అవహేళన అవమానం చేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నిన్ననే మన అందరం కూడా నేషనల్ ఓటర్స్ డే మనం జరుపుకున్నాం. నేషనల్ ఓటర్స్ డే జరుపుకునే సందర్భంగా ఈ రోజు ప్రజలకు ఇక్కడ ఏదైనా హక్కు ఉంది, మన సిటిజన్స్ కి ఏదైనా హక్కు ఉంది అంటే అది ఓటు హక్కు. ఓటు రైట్ అనేది చాలా పవిత్రమైనటువంటి హక్కు మన ప్రజాస్వామ్యంలో. అయితే ఓటు ఎవరికి ఉండాలి? భారతీయులకు మాత్రమే ఓటు ఉండాలి. కానీ మన దేశంలో దురదృష్టవశాతం అనేక మంది పక్క దేశాల నుంచి చొరబాటుదారులు వచ్చి అక్రమంగా మన దేశంలో ఉండి ఇక్కడ వాళ్ళ ఆధార్ కార్డులు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల ఒక సహకారంతో వాళ్ళ పేరు జాబితా నమోదవుతా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ